గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు. ఇక్కడే సమీర్, సాన్వి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వాళ్ల స్నేహం చాలా ప్రత్యేకం. ఇద్దరూ చెట్టు కింద కలలు కనేవారు. సమీర్ గాలి పటాలు ఎగురవేస్తూ ఉంటే సాన్వి వాటిని తాకాలని అనుకునేది. ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద వార్త వచ్చింది. ఇక్కడ సరిహద్దు ఏర్పాటు చేస్తారు అని. అందరి కుటుంబాలు భయపడిపోయాయి. సమీర్, సాన్వి కిందటి రోజుల గురించి మౌనంగా ఆలోచించారు. సమీర్, సాన్వి వేర్వేరు దారుల్లో వెళ్లిపోయారు. కాని వారి మనసులు మాత్రం విడిపోలేదు. లేఖల ద్వారా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సమీర్ రాత్రులు లాంతరు వెలుగులో లేఖ రాస్తుంటే సాన్వి ఆ లేఖలు చదువుతూ చిరునవ్వు చిందించేది. సాన్వి కోసం సమీర్ సరిహద్దు దాటాలనుకున్నాడు. అడవుల్లో చీకట్లో తన ప్రేమ కోసం నడిచాడు. సరిహద్దు వద్ద పోలీసు సమీర్ను ఆపేశారు. ఇక్కడికి రాకండి అని గట్టిగా చెప్పారు. మరుసటి రోజు సమీర్ను పంచాయతీలో మందలించారు. దాంతో సమీర్ చాలా బాధపడ్డాడు. సమీర్కి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇక్కడ పిల్లల భవిష్యత్తు చీకట్లో మిగిలిపోతుందా అనే ప్రశ్న అతన్ని వెంటాడింది. ఇక్కడ పిల్లలకు స్కూల్ లేదు. వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. సమీర్ సాన్వితో చెప్పాడు, పిల్లల కోసం స్కూల్ కట్టిద్దాం. సాన్వి ఆ ఆలోచనకు అంగీకరించి, మంచి ఆలోచన. ఈ 2 గ్రామాలు ఒప్పుకుంటే మనం ఇద్దరం ఇక్కడ కలిసి జీవించగలము అని చెప్పింది. సమీర్ 2 గ్రామాలతో మాట్లాడి వాళ్లను కలిపాడు. పిల్లల కోసం స్కూల్ కట్టిద్దాం, గొడవలు వద్దు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని అన్నాడు. వాళ్లందరూ ఒప్పుకున్నారు. 2 గ్రామాలు కలిసి స్కూల్ కట్టారు. పిల్లల నవ్వుల మధ్య గ్రామం పండుగలా మారింది. సమీర్, సాన్వి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. పిల్లలు ఆనందంగా చదువుకుంటూ ఉన్నారు. వారిని చూసి సమీర్, సాన్వి సంతోషించారు. ప్రేమ, ఐక్యత వారిద్దరి జీవితాలను వెలిగించాయి. సమీర్, సాన్వి ప్రేమను చూసిన గ్రామస్తులు వారికి వివాహం చేసుకోవాలని చెప్పారు. చెట్టు కింద పిల్లల సందడి, పెద్దల ఆశీర్వాదాలతో ఆ వేడుక అందరికీ ఆనందం ఇచ్చింది. ప్రేమలో నమ్మకముంటే ప్రతి ఆటంకం విజయంగా మారుతుంది.